మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకి ఇప్పుడు యంగర్ జనరేషన్ లో మోస్ట్ కామన్ గా జనరేట్ అయ్యేది వాట్ ఈస్ అ డిజిటల్ ఐస్టైన్ అనేది కామన్ గా అడిగే ఇది క్వశ్చనర్. యంగర్ జనరేషన్స్ మోస్ట్ కామన్ గా మోర్ దెన్ 2 hours మించి కంప్యూటర్స్, ల్యాప్టాప్, ఈ ఫిలిమ్స్, ఐప్యాడ్స్ ఇవన్నీ కూడా విజువలైజ్ చేయటం వల్ల మనకి డిజిటల్ ఐ స్ట్రెయిన్ అనేది వస్తూ ఉంటుంది. నార్మల్ బ్లింక్ రేటు అబ్నార్మల్ 15 to 16 times ఉండే బ్లింక్ రేటు 4 to 5 times పడిపోతూ ఉంటుంది. దానివల్ల ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ వస్తుంది. పేషెంట్కి హెడేక్, గ్రిటీనెస్, ఫారెన్ బాడీ సెన్సేషన్, హెడ్ అండ్ నెక్, షోల్డర్ పెయిన్స్, బ్లర్డ్ విజన్తో మనకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వీటిల్లో మెయిన్గా మనం వచ్చే 20-20 రూల్, 20-20-20 రూల్ అని చెప్తాము. ఎవ్రీ 20 minutesకి 20 feet ఆబ్జెక్ట్ని 20 seconds విజువలైజ్ చేయటం వల్ల ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ని కొంతవరకు తగ్గించవచ్చు. అంతేకాకుండా అకామిడేటివ్ ఎక్సర్సైజెస్, ఏఆర్సి ప్రికాషనరీ గ్లాసెస్, ఫ్రాంట్ సైజ్ పెంచుకోవటం, మంచి కాంట్రాస్ట్ అంటే కొంచెం సెల్ ఫోన్లో కానీ ఐప్యాడ్స్లో కానీ కాంట్రాస్ట్ పెంచుకొని చూడటం వల్ల, ఫ్రాంట్ సైజ్ పెంచుకోవటం వల్ల ఈ డిజిటల్ ఐ స్ట్రెయిన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా బ్లూరే కట్ గ్లాసెస్, ఈ పొజిషన్ ఆఫ్ ద కంప్యూటర్ అది ప్రాపర్గా పెట్టుకోవటం వల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్ని కొంచెం వరకు మనం కాపాడచ్చు. మంచి ఫుడ్ 6 to 8 hours అంటే యాడిక్వేట్ హైడ్రేషన్, వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. మంచి స్లీప్ 6 to 8 hours సౌండ్ స్లీప్ ఉండటం, ఇవన్నీ రెగ్యులర్ అకామిడేటివ్ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల డిజిటల్ ఐ స్ట్రెయిన్ని మనం 50% వరకు తగ్గించవచ్చు.